నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగినటి ముఖ్యాంశాలు విజయవాడ నడిపొట్టిన బందర్ రోడ్లో నిర్వహించిన తిరంగా జైత్రయాత్ర శత్రుదేశం తోకముడటంతో మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో దేశ ప్రజలు చేపట్టిన తిరంగా యాత్ర విజయవాడ ఎంజీ రోడ్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ యాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ పహల్గామ్ లో ఉగ్రదాడులకు ప్రతీక దేశ ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం శత్రు దేశం తోకముడటంతో మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో దేశ ప్రజలు చేపట్టిన దేశవ్యాప్త తిరంగా యాత్రకు మద్దతుగా శుక్రవారం తిరంగా యాత్ర ర్యాలీని విజయవాడ నడిపొట్టున బందర్ రోడ్లో నిర్వహించారు. ఈ తిరంగా యాత్రకు ప్రజలు, యువత, మాజీ సైనికులు, విద్యార్థుల చేతుల్లో జాతీయ జెండాలను చేపట్టి పెద్ద సంఖ్యలో హాజరు కావటం వారిలోని దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. తిరంగా యాత్ర ర్యాలీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని జాతినుద్దేశించి ప్రసంగించారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తిరంగా యాత్ర ప్రారంభమైంది. బందర్ రోడ్ లోని పీవీపీ మాల్, వివంతా హోటల్ మీదుగా బెన్ సర్కిల్ కు చేరుకుంది. తిరంగా యాత్రకు మద్దతుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండాలు చేతబూని ముందుండి ర్యాలీని నిర్వహించారు. తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరై శత్రుదేశం దుశ్చర్యలపై మన దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. మన దేశం ఒకరు జోలికి వెళ్లదు, ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావు దెబ్బ కొడతామని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ర్యాలీలో భారత మాతాకు జై అంటూ నినాదాలు మిన్నంటాయి. బెన్ సర్కిల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దేశ సౌభ్రాజ్యత్వాన్ని, సార్వభౌమత్వం చాటి చెప్పే విధంగా దేశభక్తి గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించారు. దేశభక్తి గీతాలు వీక్షకులను ఉర్రూతొలగించాయి. ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 గానే నెంబర్ 2 దేశంగా ఉంటుంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు మమ్మల్ని ఏమీ చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్న ఉత్సాహం, ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి. భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు. మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్యని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. అలాంటి జాతి మనది. జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి. అందుకే మనందరం కూడా సమర్థవంతంగా పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు, రక్షణ శక్తులు మనకు మనమే మేటైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. విజయవాడ ఎంజీ రోడ్ లో శుక్రవారం నిర్వహించిన తిరంగా యాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. సెలబ్రిటీ నుంచి దేశభక్తిని ఆశించవద్దని, వారి నుంచి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఆశించాలని హితవు పలికారు. ఇటీవల వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో ప్రధాని మోడీకి ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు. సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి. దేశభక్తి ఒక మురళి నాయక్ లాంటి వాడు, ఏ మురళ కురవాడు పోతే సైనికుడుగా పోవాలి, దేశాన్ని కాపాడుతా పోవాలి. అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం? తల్లిదండ్రులకి ఏం చెప్పగలం? ఒకరి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం, అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్ కి మనందరం
మన భాషల్లో అన్నిట్లో ఒకటే చెప్పాలి, మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాము. అదే సమాధానం వీళ్ళకి. ఎంతకాలం ఇది నయా భారత్, కొత్త భారతం, శాంతి 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 కపోతాలు ఎగరేయటం, శాంతి వచనాలు పనిచేయం. సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు. చాలు, మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరి కొడతాం. పాకిస్తాన్ ఇదే మాంగలో బలంగా చెప్పాల్సింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలిగేలా అందరూ ఒక అమర రహిద్దాం. మురళీ నాయక్, మురళీ నాయక్, జై హింద్. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పట్టణాల పంపిణీ కేసులో వంశీని శుక్రవారం నూజివీడు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తన భర్త ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని కోర్టు వద్ద ఆమె శుక్రవారం వాపోయారు. బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినట్లు చెప్పారు. చాలా డిటోరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. తీసుకెళ్తారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు అమరావతి వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికేట్లు, PMJAY వందన వయోవృద్ధుల హెల్త్ స్కీమ్ పై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరన్ స్లాట్ బుకింగ్ కు చర్యలు చేపట్టాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజులలోపు సదరన్ సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలన్నారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ గుర్తింపు కార్డులో అంగవైకల్యం శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి PMJAY వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉండే ప్రభుత్వమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారత సంక్షేమం దిశగా అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 26వ డివిజన్ మారుతినగర్లో డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామహేశ్వరరావు ముందుగా మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, స్వీట్స్, పండ్లు తదితర వాటిని అందజేసి ఆశీర్వదించారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలను తమ తోబుట్టువులుగా భావించి టీడీపీ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, పెన్షన్ నగదు పెంచామని, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇకపై గ్యాస్ సిలిండర్ల నగదును మహిళల ఖాతాలో ముందుగానే జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జూన్ నెలలో మహిళల ఖాతాలో 18,000 రూపాయల నగదు ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ప్రకారం అందిస్తామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలోనూ సంస్థలపై తనకు అవగాహన ఉందని, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని డివిజన్లలోనూ సామూహిక సీమంత కార్యక్రమాలను టీడీపీ పరంగా నిర్వహిస్తూ గర్భిణీ మహిళలను గౌరవిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలందరికీ సువర్ణ యుగంగా ఉందన్నారు. గర్భిణీ మహిళలకు ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరు కావడం మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26వ డివిజన్లో మా డివిజన్ కార్పొరేటర్ మా సోదరి రాజేశ్వరి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు తోట పాండు, ప్రధాన కార్యదర్శి మరి సత్య, అట్లాగే ఇన్ఛార్జి సతీష్, డివిజన్ నాయకులు ప్రకాష్ కానీ, డేవిడ్ కానీ, మూర్తి కానీ, అలాగే శ్రీకాంత్ కానీ శ్రీమంతం కార్యక్రమం చేశాం. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉంటాం. ముఖ్యంగా పేద వర్గాలకి, గర్భిణీ స్త్రీలకి గతంలో 2014, 2019లో కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా నియోజకవర్గంలో శ్రీమంతం కార్యక్రమం చేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని చల్లని ఆశీస్సులు ఇచ్చి పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని కనమని ఏదైతే బట్టలు, చీర కానీ, సారీ కానీ, పళ్ళు కానీ, స్వీట్లు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ ఇస్తారో ఆ విధంగా మేము మా చెల్లెళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. 26వ డివిజన్లో మన ప్రీతమ నాయకులు, మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మన అన్నయ్య బోండా ఉమా గారి అధ్యక్షతన డివిజన్లోని ఆడపడుచులకి, గర్భిణీ స్త్రీలకి సీమంతాల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గర్భిణులకి పౌష్టికాహార ప్రాముఖ్యత చెప్పి వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకి పెద్దపీట వేస్తుందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ హామీలు ఇచ్చిందో అన్నిటినీ అమలు చేసిందని చెప్తూ ఆడపడుచుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ముందుంటామని, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. వరకట్న వేధింపులకు రాష్ట్రంలో మరో మహిళ బలైంది. అత్తమామలు, భర్త, అత్తారింటికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక మహిళ జీవితాన్ని వరకట్న దాహంతో కాల్చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా వరకట్న చావులు మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మార్చవరానికి చెందిన జగన్నాథం సుజాతను అత్తవారింటి కుటుంబ సభ్యులందరూ కలిసి పురుగుల మందు తాగించి హత్య చేశారని కనిగిరి మండలం చంద్రశేఖర్ కాపురానికి చెందిన మృతురాలి అక్క జగన్నాథం ధనలక్ష్మి ఆరోపణలు చేశారు. పోలీసులు కూడా తమకు న్యాయం చేయలేదని, న్యాయం చేయలేకపోతున్నామని పోలీసులు చెప్తున్నారని చెప్పారు. ఈ విషయమై గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వరకట్న వేధింపులు పెట్టి పురుగుల మందు తాగించి తన చెల్లి జగన్నాథం సుజాతను అత్త, మామ, భర్తలు హత్య చేశారన్నారు. పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనున్నానంటూ భరోసా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
చేశారు. తల్లి ఆదినారాయణమ్మ మాట్లాడుతూ అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని అత్తవారింట్లో వేధింపుకు గురి చేసి చంపేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే మనుషులు సైతం రాజీ పడమని డబ్బులిస్తామని అంటున్నారన్నారు. ఈ విషయంలో డబ్బులు అవసరం లేదని తమకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నారు. సుఖంగా ఉంటుందని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే హత్య చేశారన్నారు. తన మనవడు ఇప్పుడు అనాథ అయ్యాడని కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన చెందారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. అట్నే లోకేష్ గారికి నా నమస్తే. నా బిడ్డ నన్నే చంపేస్తే మా ఊర్లో రాజకీయం చేసి న్యాయం లేకుండా చేసి నా బిడ్డను అన్యాయం చేసి మమ్మల్ని ఎట్టంటే మాట్లాడే పోలీసులు కూడా మాకు సహకరించట్లేదు. నా భర్త లేడు, వాళ్ళకి ఊరు లేరులేని రాజకీయం చేసి ఎట్టట్టు చేసి అది న్యాయం చేయాలి. నా ఇంట్లో శుక్రవారం ఉన్న పిల్లని నా అల్లుడు నన్ను నా పిల్లని కొట్టి తీసుకొని పోయి మా మొగుడు 3 మందు తాపించి ఆ పిల్ల తాగినదని చెప్పి మొత్తం రివర్స్ చేసి నా బిడ్డ తాగినట్టు పోస్ట్ మాస్టర్ నేను సంతకం ఏం లేదు ఏళ్ళు ముద్ర వేసుకొని వాళ్ళంతా మాకు అన్యాయం చేసేయండి సార్, క్షమించండి, నాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డకి నాకు సార్ మీరు ఎక్కడున్నా మా ఏరియాలు చూసి మాకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు సార్, మాది సిఎస్పురం సార్, కనిగిరి తాలూకా సిఎస్పురం, మాది ప్రకాశం జిల్లా. నమస్కారం, నా పేరు ధనలక్ష్మి, మాది ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా సిఎస్పురం సార్. అయితే ఈ నెల 10వ తేదీన మా చెల్లిని జే సుజాతని వాళ్ళ అత్తవారింటి వాళ్ళు అధిక కట్నం కోసం వేధిస్తూ పురుగు మందు తాగించి హత్య చేశారు. అయితే మా చెల్లి చనిపోయే ముందు 100కి కాల్ చేసి తనని అత్త మామ భర్త కలిసి మందు తాగించి ఇంట్లో గడేశారు, కాపాడమని పోలీసు వాళ్ళని కోరుకుంది సార్. అలాగే వాళ్ళకి ఈ బాబు మా చెల్లెలి బాబు, నాకు ఏదన్నా అయితే మా బాబుని తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పింది. అప్పుడు ఆ 100 నుంచి హెల్ప్ లైన్ వాళ్ళు కనిగిరి పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి కనిగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని వాళ్ళ ఊరు పక్కనే భూతంవారిపల్లి అక్కడికి పంపించినప్పుడు కానిస్టేబుల్ వెళ్ళి చూస్తే మా చెల్లెలు లోపల గదిలో అరుస్తూ ఉంది మందు తాగి. గది బయట వాళ్ళ భర్త మామ అదే మందు తాగుతూ కూర్చొని ఉన్నారు. ఇంకా ఈ కానిస్టేబుల్ మందలించి వాళ్ళ భర్తకి చెప్పారు మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయమని. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఈ తీసుకెళ్లే టైం వచ్చి లేట్ అవడంతో అమ్మాయి కండిషన్ కొంచెం సీరియస్గా ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ వచ్చి రిమ్స్కి తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఆమె భర్త ఒప్పుకోలేదు. రిమ్స్కి ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా నేను చూసుకుంటాను, నేను మీకు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్పి ట్రీట్మెంట్ రిమ్స్కి తీసుకెళ్ళడానికి అయితే ఒప్పుకోలేదు సార్. సో అట్లా ట్రీట్మెంట్ లేట్ అయ్యి మా చెల్లి చనిపోయింది. చనిపోగానే మేమందరం అప్పుడు చిత్తూరు జిల్లాలో మేము ఉండేది, నేను మా తమ్ముడు మా ఇంకో చెల్లెలు. దగ్గరలో మా అమ్మ సిఎస్పురంలో ఉన్నింది. మా అమ్మకి పోలీస్ వాళ్ళు మా సిఎస్పురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు మా అమ్మకి ఫోన్ చేసి మీ అమ్మాయి గురించి ఏదో మాట్లాడాలంట, మిమ్మల్ని కనిగిరి పోలీస్ వాళ్ళు రమ్మని చెప్పారని చెప్పి మా అమ్మకి చెప్తే మా అమ్మ వెళ్ళింది కనిగిరి. వెళ్ళినప్పటికీ వెళ్ళి చూస్తే మా అమ్మాయి స్పృహలో లేదు సార్. అప్పటికి స్పృహ లేదు, నోరు నుండి నుడుగు వస్తూ ఉందంట. అసలు ఏమైందని అడిగినప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది శనివారం, శుక్రవారం మా ఇంట్లోనే ఉన్నింది. మా ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం నైట్ భార్యాభర్తకి గొడవ అయ్యి ఇంకా ఆ గొడవలో నైట్ 9 గంటలకు బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఆయన బాబుని కూడా సిగరెట్తో కాల్చాడు. అంటే ఆయన ఫుల్గా తాగున్నాడు. ఇదిగోండి, బాబుని కూడా సిగరెట్తో కాల్చిండు. సిగరెట్తో కాల్చి ఇంకా ఎత్తుకొని పోయాడు, వాళ్ళ అత్తవారింటికి ఎత్తుకొని పోయాడు. బాబుని ఏమన్నా చేస్తారన్న భయంతోనే మా చెల్లెలు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళింది, లేకపోతే మా చెల్లి వెళ్ళదు సార్. వెళ్ళినప్పుడు ఆ నైట్ గొడవ పడ్డారో ఏమో మాకైతే తెలియదు. శనివారం పొద్దున్నే అంటే చనిపోవడానికి ఒక 2-3 గంటల ముందు నాకు ఫోన్ చేసింది, చిత్తూరులో ఉంది, నాకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళ ఎలా తిడతా ఉన్నాడు, భయంకరంగా కొంచెం అసహ్యంగా తిడుతూ గొడవ చేస్తున్నాడు చూడు అని చెప్పి నాకు వాయిస్ ఆడియో రికార్డ్స్ అని పెట్టింది సార్. ఆడియో రికార్డ్స్ పెట్టినప్పుడు నేను మా అమ్మకి ఫోన్ చేశాను, మా ఏమన్నా చేస్తారేమో, నువ్వు వెళ్ళి ఫస్ట్ మన ఊర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయి, వాళ్ళు పిలిపిస్తారు, అమ్మాయి ఎందుకు భయపడుతుంది, ఏమన్నా చేస్తారేమో అని నాకు ఫోన్ చేసింది. నువ్వు వెళ్ళి కాపాడు అని చెప్పినప్పుడు మా అమ్మ ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది సార్. చేసిన కొద్దిసేపటికి వాళ్ళే పిలిచి ఇట్లా మీ అమ్మాయి గురించి మాట్లాడాలి, కనిగిరి వెళ్ళమని చెప్పారు. అప్పటికి అమ్మాయికి మందు తాగించి అమ్మాయి చనిపోయింది సార్. అప్పుడు స్పాట్లో ఉన్న ఎస్ఐ గారు, నేను ఆ రోజు లేను సార్, శనివారం నేను లేను, నేను ఆ రోజు బయలుదేరి వెంటనే ఆదివారం ఉదయానికల్లా వచ్చాను. అప్పటికి స్పాట్లో నేను మా అమ్మని పంపించాను. మా అమ్మని పంపించినప్పుడు ఇంకా సార్ మొత్తం నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఆడియో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, మా చెల్లి నాకు పంపింది,
సో ఇట్లా హరాస్ చేసి వాళ్ళు చెరుకు మందు తాగించి ఆ అమ్మాయిని చంపేశారు సార్ అని నేను చెప్పిన. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు శుక్రవారం సాయంత్రం సాగిన తిరంగా యాత్ర ప్రజలందరిలో జాతీయత స్ఫూర్తిని నింపింది. తిరంగా యాత్ర మొదలయ్యే సమయానికి బందర్ రోడ్ కు త్రివర్ణ పతాకాలతో బ్యాండ్ బృందాలు భారీగా చేరుకున్నాయి. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో యువత, మహిళలు, విద్యార్థులు తిరంగా యాత్రలో పాల్గొని త్రివిధ దళాలకు సంఘీభావం తెలిపారు. యోగా విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. విశాఖలో 21న జరిగే మెగా డేను విజయవంతం చేసే అంశంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు కార్యాచరణపై క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ తీసుకున్నారన్నారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలని సీఎం ఆకాంక్షించారు. దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని సూచించారు. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని, దీనికోసం ప్రైవేట్ వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములు అయ్యేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాలలో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకనున్నాయి. కాగా 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రుతుపవనాలు త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో గత అర్ధరాత్రి ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైన మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. వాయువ్య భారతం నుంచి వీచే పొడి గాలులతో కోస్తాలో పలు చోట్ల వడగాల్పులు వీయడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు వడగాల్పులు, ఉక్కపోత కొనసాగాయి. ఏపీ, తెలంగాణ, యానం, కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయని, గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఉద్యోగులు ట్రస్ట్ సభ్యులు చాలా ప్రశాంతమైన ఉన్నతిని సాధించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్ ఆకాంక్షించారు. మధురానగర్ ఓంకార షిరిడి సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మధురానగర్ ఫ్లైఓవర్ వద్ద కొలువైన ఓంకార షిరిడి సాయిబాబా 14వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి విశేష పూజలు, హోమాలు, శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మాజీ ఎన్జీఓ నాయకులు పివిఎన్ రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలకు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి విద్యాసాగర్, పశ్చిమ కృష్ణా ఎన్జీఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఇచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ ఎన్జీఓ నాయకులు రాజు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి దంపతులు ఆహ్వానం మేరకు ప్రతి ఏటా వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం సూర్యకిరణాలు సాయిబాబా పాదాలు తాగుతాయని తెలిపారు. శనివారం ఉదయం హోమాలు, పూజలు అనంతరం వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతోందని ఆమె తెలిపారు. సాయిబాబాను దర్శించుకునే భక్తులు కోరిన కోరికలు, సంతాన ప్రాప్తి, ఉద్యోగ కల్పన జరుగుతోందని వెల్లడించారు. మిత్రులు, మాజీ ఎన్జిఓ నాయకులు, మాకెంతో ఆత్మీయులైన పివిఎన్ రాజు గారు, మరి లక్ష్మీ తులసి గారు, మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మధురానగర్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగానే ఇక్కడ సాయిబాబా గుడిని కూడా దాదాపు 14 సంవత్సరాల క్రితం ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. గుడికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు, దానితో పాటు ఇక్కడ ఉన్న భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, వివిధ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయటం, మధురానగర్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న వారందరికీ అన్నదానం, మిగిలిన కార్యక్రమాలు చేయటం, మెడికల్ అండ్ మిగతా ఫెసిలిటీస్ కూడా కల్పించటం, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం. మరి ఇందులో మేము ఎన్నో దశాబ్దాలుగా అంతా కూడా ఇప్పుడు ఎన్జిఓస్ అసోసియేషన్లో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ భాగంగా ఉన్నటువంటి మేమందరం కూడా మరి ఈ ట్రస్ట్ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో అన్నిటికీ రావడం అనేది ముదాహంగా భావిస్తూ మరి వాళ్ళ 15వ వార్షికోత్సవ సందర్భంగా మరి సత్యసాయిబాబాకి అందరి తరఫున కూడా ఇచ్చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు, ఈ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, మిగతా అందరూ కూడా సాయిబాబా ఆశీస్సులతో చాలా ప్రశాంతమైన ఉన్నతిని ఈ రాష్ట్రం సాధించాలని కోరుకుంటున్నాం. భక్తులందరికీ నమస్కారం. మధురానగర్ ఫ్లైఓవర్ దగ్గర గల ఓంకార క్షేత్ర షిరిడి సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా విశేష పూజలు, అలాగే హోమాలు జరుగుతున్నాయి. అలాగే శివలింగ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. 12ంటికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి చేయూత అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే శనివారం ఉదయం 9:30 గంటలకి హోమంతో ప్రారంభమై వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ గుడి విశేషం ఏంటంటే ప్రతి జ్యేష్ఠ మాసంలో కూడా సూర్యకిరణాలు బాబావారి పాదాలు తాకుతూ ఉంటాయి. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను పరిశీలించారు. కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను అధికారులకు ఆదేశిస్తూ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ప్రజలకు తాగునీటి, మంచిగా సౌకర్యాలను కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు స్టేడియం లోపల, ర్యాలీ చేసే దారిలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమమైన వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణలో జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.
కనకదుర్గమ్మ గుడి ఘాట్ రూట్ ను శుక్రవారం ఉదయం ఆలయ సిబ్బంది మూసివేశారు. వర్షం కారణంగా ఘాట్ రూట్ మూసివేసినట్లు తెలిపారు. అర్జున్ వీధిలోని లిఫ్ట్ మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని, వాహనాలు సీతమ్మవారి పాదాల సమీపంలో పార్క్ చేసుకోవాలని భక్తులకు దుర్గగుడి అధికారులు ఈ మేరకు సూచనలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ నడిపొట్టిన బందర్ రోడ్ లో నిర్వహించిన తిరంగా జైత్రయాత్ర శత్రుదేశం తోకముడవటంతో మన సత్తా ప్రపంచానికి చాటి చెప్పడంతో దేశ ప్రజలు చేపట్టిన తిరంగా యాత్ర. విజయవాడ ఎంజీ రోడ్ లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ యాత్రలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.